హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే నాకు 300 లడ్డూలు ఆర్డర్ వచ్చినాయి. ఇంకా మనం లడ్డూని అయితే లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా అచ్చం స్వీట్ షాప్ టేస్ట్లా ఎలా చేసుకోవాలంటే, ముందుగా 2 కేజీల శనగపిండిని అయితే ఈ విధంగా మంచిగా జల్లెడలో జల్లించుకోవాలి. పిండిని అయితే ఇంకొక గిన్నెలో పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా చేతితో మంచిగా పిండినంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల బూందీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. ఇంకా సోడా వేయడం వల్ల బూందీ అనేది గుల్లలుగా వచ్చి సాఫ్ట్గా ఉంటుంది. మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేయడానికి బూందీ ఎంత సాఫ్ట్గా వస్తే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. లడ్డు అనేది అంత జ్యూసీగా కూడా ఉంటుంది. ఇంకా పిండినంతా కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. మరి పల్చగా అయితే బూందీ పర్ఫెక్ట్గా రాదు, మరి తిక్కుగా అయితే కూడా బూందీ అనేది పడదనమాట. మనం ఈ విధంగా చేత్తో సాఫ్ట్గా కలిపి ఇలా చేత్తో పిండిని ఇలా అన్నప్పుడు వాటర్ డ్రాప్స్లా పడితే బూందీ పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. ఇంకా పిండి కలిపి ఒక 20 నిమిషాలు అయితే నానేలోపు మంచిగా ఆయిల్ పోసుకొని బాండీలో బాగా వేడిగా ఉండాలి. మనకు బూందీ తయారు చేసుకోవడానికైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే బూందీ అనేది వేసుకోవాలి. కొంచెం పిండిని నూనెలో వేస్తే వెంటనే పైకొచ్చే విధంగా ఉండాలి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత జల్లి గిన్నెలో మంచిగా గిన్నెతో పిండిని పోస్తూ ఈ విధంగా అంటే బూందీ అనేది సాఫ్ట్గా పడుతుంది. ఇంకా ఎక్కడ కూడా తీగలుగా పడకుండా సాఫ్ట్గా అయితే వస్తుంది. బూందీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా షుగర్ని అయితే పాకం కోసం పొయ్యి పైన పెట్టి 2 కిలోల శనగపిండికి అయితే 2 కిలోల షుగర్ని అయితే పోసుకోవాలి. ఇంకా పాకం కోసం 2 కిలోల షుగర్లోకి ఒక 2 చిన్న గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటే చాలు, పాకం తొందరగా రెడీ అవుతుంది. ఇంకా పాకం వచ్చేలోపు పాకం కొంచెం దగ్గరగా వచ్చిందన్నప్పుడు ఇలాచీలను అయితే పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. ఇంకా అందులోనే నెయ్యి ఒక 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే పాకం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా పాకం అనేది ఇలా తీగ పాకంలో వస్తే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని అయితే కొంచెం ఒక 2 కూర గిన్నెలంతా తీసుకొని మిక్సీ జార్లో అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బూందీని మిక్సీ పట్టి బూందీ లడ్డు చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. లడ్డు అనేది విరగకుండా ఉంటుందన్నమాట. ఇంకా బూందీనంతా ఈ విధంగా మరొక గిన్నెలో అయితే పోసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంని అయితే పోసి ఒక్కసారి కిందికి మీదికి మొత్తం బూందీ అంతా కలిపేసేయాలి. బూందీ మంచిగా షుగర్ సిరప్ని పీల్చుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ పట్టిన బూందీ మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత బూందీ ఒక 10 నిమిషాలు మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డు చుట్టి చూడాలి. లడ్డు